ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదన్నారు చంద్రబాబు. గత పాలనతో విసిగి ప్రజలు తమకు మద్దతిచ్చారని చెప్పారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని, 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్కు 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకు ప్రణాళికలు చేరాల్సిందే అని స్పష్టం చేశారు. జీఎస్డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలన్నారు. వచ్చే ఏడాదికి 15% ప్లస్ జీఎస్డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. 2027కి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు.